ఒకరు చేసిన అభివృద్ధిని తానే చేశానంటూ క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఈ అలవాటునే తెలుగుదేశం నేతలు బాగా వంటబట్టించుకున్నారు. తమ బాస్కి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు క్రెడిట్ చోరీకి ముందుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి అంచెలంచెలుగా గండి ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి బాటలు వేశారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహ పునఃప్రతిష్టకు కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకునేందుకు తంటాలు పడుతోంది. రాయలసీమలో గండి వీరాంజనేయ దేవస్థానానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఈ దేవాలయానికి భక్తులు వస్తుంటారు. దేవాలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దేవాలయ జీర్ణోద్ధరణకు 28 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగాయి. ఈలోపు ఎన్నికలు రావడంతో చివర్లో ఉన్న ఫ్లోరింగ్ పనులు, దీపస్తంభం ఏర్పాటు మిగిలిపోయాయి. ఆ పనులన్నీ పూర్తి చేసుకుని దేవాలయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీంతో హనుమాన్ జయంతి నుంచి గండి ఆంజనేయుని మూల విరాట్ దర్శన భాగ్యం కలుగుతోంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన దేవాలయాన్ని గుర్తించి దశల వారీగా అభివృద్ధికి బాటలు వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్లు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని టీటీడీ కిందకు తీసుకువచ్చి కావలసిన అభివృద్ధి పనులు చేపట్టారు. భక్తులకు వసతి గృహాల నుంచి ఇతర కార్యక్రమాలు చేపట్టారు. టూరిజం శాఖ నుంచి హరిత హోటల్ కూడా నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. 4 లైన్ల రహదారితో పాటు అర్చకులకు క్వార్టర్స్ కూడా వైఎస్ఆర్ హయాంలో నిర్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని అశ్రద్ధ చేసింది. అనంతరం వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పదంలో నడిపించారు. 20 కోట్ల సీజీఎఫ్ నిధులను అందించి ప్రధాన ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. మరో 6 కోట్ల రూపాయలతో ఆలయ తూర్పు, పడమర రాజగోపురాలు, ఆలయ ప్రాకారం నిర్మాణం చేపట్టారు. మరో 2 కోట్లతో దక్షిణ రాజగోపురాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు 4 ఎకరాల భూమిని ఆలయానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో అందించారు. పాడా నిధులను కూడా అందించి గోశాల కాంపౌండ్ వాల్, పోలీస్ అవుట్పోస్ట్, మినరల్ వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాల అన్నింటినీ ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 20 కోట్ల రూపాయలతో మొత్తం దేవస్థానాన్ని అంతా రూపురేఖలు మారేట్టుగా మన కర్ణాటక, మన తమిళనాడు నుంచి తెప్పించిన రాయితో మొత్తం గుడిని అంతా కూడా కట్టించడం జరిగింది. ఆ గుడి వరకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 20 కోట్ల తర్వాత మళ్ళీ మాకు రాజగోపురానికి, ప్రాకారానికి కావాలని మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ గారి ద్వారా, అవినాష్ రెడ్డి గారి ద్వారా పోయి అడిగితే, కలిసి మాట్లాడితే అప్పుడు మళ్ళీ 6.5 కోట్ల రూపాయలు సీజీఎఫ్ నుంచి ఇచ్చారు. కోట్లాది రూపాయలు మంజూరు చేసి ఆలయ జీర్ణోద్ధరణకు వైఎస్ జగన్ కష్టపడితే ఆ కష్టాన్ని కూటమి నేతలు తమ అకౌంట్లో వేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికల వల్ల ఆగిన పనులు పూర్తయ్యి ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాన్ని తామే అభివృద్ధి చేశామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు కూటమి నేతలు. దీంతో స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆలయానికి 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ చేయటం ఏంటని నిలదీస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం గండిలో జరిగిందంటే ఒక జగన్ హయాంలోనే జరిగేది, కానీ మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, ఒక్క నయా పైసా పని అభివృద్ధి పనులు అనేది చేయలేదు. తండ్రి 1 అడుగు వేస్తే తనయుడిగా వైఎస్ జగన్ 2 అడుగులు ముందుకేసి గండి వీరాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. వాస్తవాలు దాచిపెట్టి ఆలయ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి కూటమి నేతలు నానా తంటాలు పడుతున్నారు.